ఇటు బందుకు చూస్తే ఇక్కడ రోప్వే నడుస్తున్నది. రోప్వే అంటే ఏం లేదు, తాడుకు కట్టేస్తారు మనల్ని, తాడు నాయనతోటి పంపిస్తారు, అప్పుడు పోతారనమాట. అవతల బందుకు పోయి దిగేస్తారు. అది మంచిగా ఉంటుంది. అక్కడ విశాఖపట్నం దిక్కు ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు మన దిక్కు ఇట్లా పెట్టినరు. సుద్దం పండి. నేను ముందొచ్చినప్పుడు లేకుండేది ఈ రోప్వే, ఇప్పుడు చేసిండ్రు కొత్తగా, అందుకనే చూద్దామంటాను వచ్చిన. ఇప్పుడు నువ్వు పోతున్నావా తమ్మి? అంటే ఇప్పుడు ఇది వీళ్ళు ఇచ్చిందేనా, నువ్వు తెచ్చుకున్నావా ఇంటికాడికి? వీళ్ళు ఇచ్చింది. ఇదేమో తాళ్ళు గీళ్ళు గట్టిగా కట్టిండ్రు, జాగ్రత్త పానం అని. నీ గంత పానం మీద గంత భయం ఉన్నది, నువ్వు పోతలేవు అరపిల్లగా? మరి నువ్వు పోయి వచ్చినావు, నువ్వు ఒక్కరివే కీకలేందుకు బొబ్బలు పెట్టాలా అన్నట్టు ఇంకొకరిని పంపుతున్నాడు ఎంతకి. నీ పేరేంతమ్మి? సుచరిత్. సుచరిత్. నువ్వు? అరుణ్. ఏడికెంచి వచ్చింది తమ్మి? సంగారెడ్డి. సంగారెడ్డి వాళ్ళ మీరు? కాదు, నాది వరంగలే, మన వాళ్ళు సంగారెడ్డి. మీది సంగారెడ్డి? సంగారెడ్డిలో ఏడుంటారు మీరు? ఎంఎన్ఆర్ కాలేజ్, మెడికల్ కాలేజ్. ఇప్పుడు నువ్వు డాక్టర్ అయ్యేట పిల్లగానివా? డాక్టర్లే. ఇప్పుడు డాక్టర్లు ఎందుకు తమ్మి గిట్ట మరి సాహసాలు చేసుడు, గమన సూదులు ఇచ్చుకోక? అంటే ఎవరన్నా తెలవాలి కదా, వేరే కూడా గుండెపోటు ఎట్లా వస్తుందో అవగాహన తెలుస్తుంది అని చెప్పి. అరే నాకు ఇది వరదాకా ఆలోచన లేకుండా, కానీ చిన్న డాక్టర్ చెప్తున్నాడు చూడండి, వేరే వాళ్ళకు గుండెపోటు ఎట్లా వస్తుందో అవగాహన చేసుకోనికి వీళ్ళు ఇది చేస్తారు. తమ్ముడు ఎప్పుడు వెళ్ళి నువ్వు సంక్రాంతికి వచ్చి? నిన్న. నిన్న ఏడికి వచ్చినావు? ఏమేమి చూసినావు ఇక్కడ? ఐలేని మల్లన్న. ఐలేని మల్లన్న అంటారు. ఆ గుడికి పోయినావా? ఆడికెంచి ఇడికి వచ్చినావు. తర్వాత రామప్ప అటు వెళ్ళాలి, పోవాలి. ఏమిట్లా వచ్చిండ్రు? కార్లోనే. కార్ తీసుకొని వచ్చిర్రు. ఈ తమ్ముడు సంగారెడ్డి ఎంఎన్ఆర్ కాలేజీలో డాక్టర్ చదువుతున్నాడు. ఆ బండి మీదకి అంటే ఈ రోప్వే ఉంది కదా, అది ఎక్కడికే నెత్తికి ఒక టోప్ పెట్టిండ్రు, బెల్ట్ కట్టిండ్రు. ఇక వీనికి కూడా చిన్నోనికి కూడా కట్టిండ్రు. నీ పేరేంద్రా? విరాట్. విరాట్. భయం అయితే లేదా తమ్మి? మొత్తం నీళ్ళ మీదకి పోతావు? భయం అవుతుంది, కానీ లోపలనే దాచుకోవాలి. భయం అవుతుంది కానీ లోపలనే దాచుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎవరిని చూసుకొని ధైర్యం చేసుకొని పోతున్నావు తమ్మ? మరి మా డాడీ. ఏందని మీ నాయననా? తమ్ముడు కాదా? తమ్మి ఎక్కడికేంచి వచ్చిండ్రు? హైదరాబాద్. నువ్వురా? హైదరాబాద్. మీరే? మీ వాడు పెద్దోడు? పెద్దోడు చిన్నోడు. నువ్వు కూడా ఎక్కుతావారా? ఎక్కుతా. ఇష్టమేనా భయమా? ఎప్పుడు భయం పడితే ఎప్పుడు పోలేము, అందుకే భయం దాచుకోవాలి. భయం దాచుకోవాలని కిందికి చూసి చెప్తున్నా, మరి మీదికి చూసి చెప్పాలి కదా, అది కాసా? అంతేనా? లైఫ్ లో రిస్క్ లేకపోతే మిగిలేదు రస్కే అక్క. అంతే అంటవా? మీ ఏమంటివి రిస్క్ లేకపోతే మిగిలేదు రస్క్ అంటే షాయిలో ముంచుకొని తింటారు కదా రస్కులు అని, అవన్నమాట. మనము ఊర్లో అయితే తోసులు అంటాము, వీళ్ళు రస్కులు అంటారు. అగ పోతున్నాడు డాక్టరు, గట్టిగా పోయిరా తమ్మి. అది పోతూనే ఉంటుందా? ఇక వాడు ఇప్పుడే అవుతుందంట. ఇగో ఈ తమ్ముడు రోప్వేలా తమ్ముని కట్టేసిండ్రు, పంపిస్తుండ్రు. మంచిగా పోతున్నాడు నీళ్ళ మీద. అరే మంచిగానే అనిపిస్తున్నది, కాకపోతే జర ధైర్యంగా ఉండాలి. కానీ మనసుంటే గుండె ధైర్యం లేని వాళ్ళు అయితే పోలేరు. పడితే నీళ్ళలో పడితే మొసళ్ళు ఉన్నాయని చెప్పిర్రు తమ్మి. కానీ మొసళ్ళు ఉన్నాయి అని చెప్పి ఆడ రాసిండ్రు, నీళ్ళలో మొసళ్ళు ఉన్నాయి, నీళ్ళ కాడికి పోవద్దు, నీళ్ళలో కాళ్ళేళ్ళు పెట్టి ఆడొద్దు అని చెప్పిండ్రు, ఆడ రాసి ఉన్నది. ఆయనను పంపినవి ఇక పోతున్నావు చిన్న డాక్టరు? మళ్ళీ అటు పోతాడంట వాడు. పిల్లగాడు భయపడగలడా అంటున్నాడు. ఆ పిల్లగాడు ఒక పిల్లగాడు పోయింది. ఇప్పుడు మన లడ్డుగాడు రస్కులు గిస్కులు అన్నాడు, పోతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు దాంతో ఆ పిల్లగానికి అది పెట్టేస్తారన్నట. పోతున్నాడు వాడు. మన పేరేంది తమ్మి? విరాట్ గారు. ఒకసారి బాయ్ చెప్పురా ఇక్కడ మాకు. విరాట్ గారు పోతున్నాడు రోప్వేలా. తమ్మి వీని బరువు ఎంత ఉంటుండొచ్చు? 90 ఉంటుందా? 90 ఉన్నాడు, కానీ ధైర్యం చేసిండు, రస్కులు తినద్దు అనుకున్నాడు వాడు. 10 సంవత్సరాలు. వీడు బుడ్డాడు 9. ఇంత పొడుగు పొడుగు ఎట్లా పెరిగిన తమ్మిలు పోరలు? మోడల్ నేను మామల పోలికలు అంట.
వాడు 10 ఏళ్ళు అంట, వీడు 9 ఏళ్ళు అంట. లక్కీగాడు పోతున్నాడు 10 ఏళ్ళోడు, వాడు ఎంత ధైర్యం చేసి పోతున్నాడో చూడండి. నువ్వు కూడా పోవచ్చు కదా ఒకసారి. నేను ఇది నేను అది ఎక్కుతా, బోట్ ఎక్కుతా. నాకు అది బోట్ ఎక్కాలని సోకు. నువ్వు ఎక్కుతావేమో అని కింద మీదకి వచ్చా నేను. నడుపా మన ఇద్దరం అది ఎక్కుదాం బోట్. బోట్ ఎక్కుదాం. హైదరాబాద్ బషీర్బాగ్ నుంచి వచ్చిన. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చినావు. ఇది నా బిడ్డ గ్లెండెల్ అకాడమీ, గ్లెండెల్ ఇంటర్నేషనల్ అకాడమీలో చదువుకుంటాం. ఎవరెవరు వచ్చిండ్రమ్మా మరి? నేను నా ఫ్రెండ్స్ అదే నన్నైనా నా ఫ్రెండ్ ఆశీష్, ఈమె పూజ నా ఫ్రెండ్. నేను అందరు వెకేషన్, నేను రేపు నా యానివర్సరీ, మొన్న మీ బర్త్డే అన్ని సెలబ్రేషన్ చేయడానికి ఇక్కడ వచ్చిన. ఏడేడ తిరుగుతారు? ఉట్టిడనేనా? ఇక్కడే వన్ నైట్ స్టే కోసం వచ్చినా మేము. 1 నైట్ స్టే కోసం వచ్చినావు అంటే 2 ముచ్చట్లు అడుగుతా నేను. ఎంత అంటున్నారు రేట్? ఎంత? ఏం చాలా డబ్బు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది ఇక్కడ. 12,000 1 నైట్ కోసం అడిగింది. నా బిడ్డ కోసం 4,000 చెప్తుంది. ఈమె 6 years 5 years ముందు ఫ్రీ, 5 years ఎక్కువ 5 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000. ఒక రోజు ఉండని, ఒక రోజు కుటుంబానికి కాదు. 12,000 రూమ్ కి, 4,000 ఈమెకి. ఇది మా పెద్ద బిడ్డ 4,000 ఇంకా. ఆల్ టుగెదర్ 18,000. రూమ్ ఎవరికి అమ్మా? నేను నా హస్బెండ్ కి రూమ్. మరి వీళ్ళకు ఎక్స్ట్రా బెడ్డింగ్ ఇచ్చి 4,000. ఎక్స్ట్రా బెడ్డింగ్ ఇచ్చినందుకు 4,000 అంట బుడదానికి ఇద్దరికి. చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. బట్ దెన్ మేమేం చేయాలా? పిల్లలు చెప్పింది కావాలి అంటే నేను వచ్చిన. ఫోన్ పాటిగా పోరాల పేరు మీద కానీగా మళ్ళీ చూస్తావరా? మళ్ళీ వస్తారా? ఒక్కసారి వచ్చినా ఎంజాయ్ చేయి పోతా. అయిపోయి మంచిగా అనిపిస్తుందా బెట? ఇడ ఆర్ యూ హ్యాపీ హియర్? ఫీలింగ్ హ్యాపీ? ఆర్ యూ ఎంజాయింగ్? మంచిగా ఉన్నది. ముద్దుగా పోయేస్తానమ్మా. పిల్లల్ని అందరిని తీసుకొని ఇగో ఏమంటారు వీకెండ్ అంటున్నారు కదా, శనివారం ఆదివారం సెలవులు వస్తాయి కంప్యూటర్ దెబ్బల కొలువులు చేసేటోళ్ళకు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి ముద్దుగా పిల్లల్ని తీసుకొని వచ్చి, ఆమె మ్యారేజ్ యానివర్సరీ అంట, వాళ్ళ దోస్తు పుట్టినరోజు అంట, అన్ని కలిపి ఒక్కసాట గంపగుత్త సెలబ్రేషన్ చేసుకొని పోదాం అన్నట్టుగా వచ్చి. నువ్వు వేడికించి వచ్చినవక్క? సూర్యపేట వాళ్ళు ఎంతమంది వెళ్ళిండ్రు? మేము 10 మంది వచ్చినాం. హైదరాబాద్ నుంచి కొంతమంది సూర్యపేట నుంచి అందరం ఇక్కడ కలుసుకున్నాం. అందరు ఇక్కడ కలుసుకుంటారు ఒకతన. నా తిరిగిటేనా అమ్మ లేకుంటే వెళ్ళిపోతారా? లేదు, వెళ్ళిపోతాం. చూసిపోనికి వచ్చాం. ఈ బుడ్డని తీసుకొని వచ్చినాం. మేడారం పోతున్నారు. వీడికెంచి మేడారం దగ్గరనే.